వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. కాకినాడలో టీడీపీ జనసేన నుంచి వైసీపీకి చేరికలు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్. ఇరవై ఒక్క రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు తొలి విడత పోలింగ్. తమిళనాడులో ఓటును వినియోగించుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు రజనీకాంత్. హిందూపురం టీడీపీ అభ్యర్థిగా బాలయ్య మూడోసారి నామినేషన్. సతీమణి వసుంధరతో కలిసి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేత. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరారు. ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన ఏలేశ్వరం నగర పంచాయతీ నుంచి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైల సత్యనారాయణ కుమారుడు పైల బోసు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సత్తివాడ రాజేశ్వరరావు, టీడీపీ కౌన్సిలర్ జి వీర్రాజు, చింతల పాండవులు, పలువురు ఇతర నేతలు వైసీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన తొలి విడత పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 102 లోక్సభ స్థానాలు ఈ తొలి విడత పోలింగ్ జరగగా, తమిళనాడులో జరిగిన తొలి విడత పోలింగ్లో భాగంగా ముఖ్యమంత్రి స్టాలిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, నటుడు రజనీకాంత్ వారి ఓటును పోల్ చేశారు. హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి
హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. హిందూపురంలో ఇప్పటికే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నామినేషన్కు భారీగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. शीघ्रमेव उत्तमरीत्या विजय प्राप्तिरस्तु। सुंदरादेवी नाम्याः पुत्रस्य मोक्षज्ञ तारक राम तेज नामधेयस्य सह कुटुंबानां तथा सह कुटुंबानां क्षेम వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా మత్స్యకారులకు రావాల్సిన రాయితీలన్నీ నిలిపివేసి మత్స్యకారుల జీవితాలను నాశనం చేసిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం జరగగా ఈ సమావేశానికి జనసేన పార్టీ నాయకుడు, సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత్స్యకారులతో పలు అంశాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ చర్చించారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య రాజేష్ కుమార్, సామినీడు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. చేయబట్టుకుని మన నాయకుల దగ్గర తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీ ఉన్న సమస్యల గురించి వర్మ గారు చక్కగా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇది అంటే మీకు అంత భరోసా ఇచ్చారు. మేము కూడా పక్క నుండి ఇది పక్కనే ఉన్నానండి వర్మ గారితో పాటు నేను ఆ రోజు చూశాను. సార్ ఒక్కసారి దాంట్లో అమ్మఒడి కానీ వేరేది కానీ ఒక 60 మందిగా వస్తుందంటే మిగతా మరి ఏదైతే జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు పృథ్వీ గారు కూడా రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ మత్స్యకార సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకి 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన సహకారాలు, బోట్లు కానీ, వలలు కానీ, ఆయిల్ ఇంజిన్లు కానీ, ఐస్ బాక్సులు కానీ, పగిలిపోయిన బోట్లకు కానీ, పోయిన వలలకు కానీ, అదేవిధంగా హార్బర్లో మొగలో బోట్లు పగిలిపోయినట్లకు కానీ, చనిపోయిన వ్యక్తులకు కానీ ఎవరికి రాలేదు. కానీ కాకినాడలో చనిపోయిన వాడికి 10 లక్షలు ఇచ్చారు. మన ఉప్పాళ్ళలో చనిపోయిన వాడికి రూపాయి ఇవ్వలేదు. అది ఈ యొక్క పరిపాలన. అదేవిధంగా 3 తుఫాన్లు వచ్చినాయి, ఎక్కడా సాయం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు అరవిందో కంపెనీ వలన మొత్తం మత్స్యకార కుటుంబాలన్నీ రోడ్డు పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా రేపు రాబోయే రోజుల్లో అన్ని మత్స్యకారులు ఇటు తుని, ఇటు పిఠాపురం అన్ని గ్రామాల నుంచి కమిటీ వేసి వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వారి కోరిక మేరకు వారు అడిగిన విధానంలో మేము పనిచేస్తామని చెప్పి వారికి మాట ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.
భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఎంపీ ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయండి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఏ ఒక్క ఓటు మిస్ అవ్వకుండా వెయ్యాలి. మన గుర్తు ఇది వరకు ఉంగరం, ఇప్పుడు గ్లాసు. నా గుర్తే గ్లాస్ అనుకుని గుద్దండి. పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాను. మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ శుక్రవారం మచిలీపట్నం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని శాసనసభ్యులు పేర్ని నాని, వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో సలహా కోసం వచ్చిన రోగులను అక్కడే వైద్య సేవలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పరిపాలన అందించారని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు ఇంతకాలం ఉపయోగపడిందన్నారు. ఎక్కడికి వెళ్లినా జగన్ సంక్షేమ పథకాలు అన్ని రకాల వర్గాలు బ్రహ్మరథం పడుతున్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగుతానే ఉన్నాను. ప్రజల స్పందన చాలా బాగుంది. ఆల్మోస్ట్ 75% నుంచి 85% ప్రజల వరకు వివిధ సంక్షేమ పథకాలు అందే. మీరు పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన, ఇంకా రకరకాల రైతు నేస్తం, ఇవన్నీ అందుతూ ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాలు అంటే కులం మొత్తం సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, తర్వాత అగ్రవర్ణ పేదలందరికీ కూడా ఈ వివిధ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ స్పందన వలన నేను వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఈ మా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. నేను ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్రలో గన్నవరం, గుడివాడ చూశాను. ఇంత ప్రభంజనం నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి మా 7 సోదరులతో పాటు నా గెలుపుకి ఏమాత్రం నాకు అనుమానం లేదు. మేము గెలుస్తున్నాం, అది నేను చెప్పవచ్చు. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చుట్టూ అటవీ ప్రాంతం అవడంతో మంటలు ఎగిసిపడి తిరుమలలో పొగ దట్టంగా అలుముకుంది. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగిసిపడి శ్రీగంధం వనం చెట్లు దగ్ధమయ్యాయి. మంటలను అగ్నిమాపక అటవీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎండలతో అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజాగళం సభలు సక్సెస్ అవ్వడంతో అక్కడి ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్తో పక్క నియోజకవర్గమైన ఆలూరులో ప్రజాగళాన్ని వినిపించారు చంద్రబాబు.
ఎడనగానే ఒకసారి ఉన్న రోజు తిప్పేసి బ్యాండీలో డీటెయిల్స్ కావాలి. అంతా మొత్తం టోటల్గా అవుతుంది. చిత్తూరు జిల్లా రాజకీయాలు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిగా సాగుతున్నాయి. చిదంబరం కాళ్లు పట్టుకొని కిరణ్ కుమార్ సీఎం అయ్యారన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కిరణ్ కుమార్. డీసీసీ అధ్యక్షునిగా చేయాలని పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో రాత్రి 11 గంటలకు పెద్దిరెడ్డి వచ్చి తన కాళ్లు మొక్కాడని ఆరోపణలు చేశారు. ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని 12 వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. ఇది నేను కాణిపాకంలోనో తరిగంటలోనో సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తావా ఛాలెంజ్కి? చెప్పకూడదు అనుకున్నాను.
నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని 12 వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నావు. ఇదే నేను సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు టి పద్మారావు గౌడ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో టీడీపీ జనసేన నుంచి వైసీపీకి చేరికలు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్. ఇరవై 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు తొలి విడత పోలింగ్. తమిళనాడులో ఓటును వినియోగించుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు రజనీకాంత్. హిందూపురం టీడీపీ అభ్యర్థిగా బాలయ్య 3వసారి నామినేషన్. సతీమణి వసుంధరతో కలిసి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.